సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు టీవీ, మీ ఆకుల తిరుమలరావు. ఆంధ్ర తెలంగాణ చెక్ పోస్ట్ ప్రస్తుతానికి ఇది ఒక బర్నింగ్ ఇష్యూ లాగా మారిపోయింది. ఎందుకు? అక్కడ గంజాయి రవాణా జరుగుతున్న సందర్భంగా కొంతమంది పట్టుబడ్డారని, ఆ పట్టుబడ్డ వారిలో స్థానిక శాసనసభ్యుడు, అంటే ఆ చెక్ పోస్టుకి దగ్గరగా ఉన్న ఒక నగరం అంటే జగ్గయ్యపేట స్థానిక శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయ్ భాను గారి కుమారుడు ఉన్నాడని సాక్ష్యాలు లేని ఆరోపణలు అనే చెప్పొచ్చు. ఎందుకనంటే ఎదుటి వాళ్ళని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయటం, అందులో ఎవరి ప్రమేయం ఉందో చాలా కూలంకుషంగా వివరించారు కోదాడ రూరల్ పోలీసు వారు. అయినప్పటికీ నార్కోకి రావాల్సిందే అని ఒక ఛాలెంజ్ విసరటం, దానిని ఉదయ్ భాను గారు ధైర్యంగా స్వీకరించారు. మొత్తం రావాల్సిందే, మేము మొత్తం వస్తాం, మా కుటుంబం వస్తాం, నువ్వు నీ కుటుంబం నీ అధినేత కుటుంబంతో సహా రావాల్సిందే అని ధీటైన ఛాలెంజ్ విసిరారు. దానికి ఇప్పటి వరకు సమాధానం లేదు. ఇటువంటి సందర్భంలో అసలు అక్కడ ఏం జరిగింది, అసలు ఈ ఆజ్యానికి కారణభూతులు ఎవరు, ఈ విషయం మీద మనతోని చర్చించడానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు మన స్టూడియోకి వచ్చున్నారు. స్వాగతం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి. ఏం జరిగింది సార్? అసలు ఈ రగడ ఏంటి? తెలంగాణ కోదాడ చెక్ పోస్ట్ దగ్గర అసలు ఏం జరిగింది? ఈ రగడ ఏంటి? ఈ రగడకి కారణభూతం ఏంటి? అంటే అది కావాలని ఎవరన్నా క్రియేట్ చేసిన ఇష్యూనా, నిజంగా అవతల పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీ తరపున ప్రతినిధిని అని చెప్పుకుంటున్న పట్టాభి అనే వ్యక్తి ఆరోపించినట్టు ఏదన్నా సాక్ష్యం ఉందా? అంటే సాక్ష్యం లేని రకంగానే అని చాలామంది అంటున్నారు. అటువంటిది ఏదైనా జరిగిందా? మీ తెలిసిన విషయం ఏంటి సార్? మీకు తెలిసిన విషయం ముందుగా మనం చెక్ పోస్ట్ విషయం అనేది పక్కన పెడితే అసలు ఎవరి పట్టాభి? వెస్ట్ గోదావరి జిల్లాలో ఏలూరుకు దగ్గరలో ఒక విలేజ్లో పుట్టి పెరిగి చిన్న చిన్న వ్యాపారాలతో అక్కడ స్నేహితుల్ని మోసం చేసి విజయవాడ బారిపోయి డివి మేనర్ హోటల్లో ఒక రిసెప్షన్గా చేరి అక్కడ ఉంటుండగానే హోటల్ వ్యాపారం సైడ్గా హోటల్ స్టార్ట్ చేయాలని ప్లాన్. యాజమాన్యాన్ని తెలియకుండా యాజమాన్యం అక్కడ ఒక రకంగా చెప్పేది ఏంటంటే అక్కడ యాజమాన్యం డబ్బులు కొట్టేసి నొక్కేసి, అంటే తన సొంత కులస్తులే. అంటే ఇక్కడ ఒక ప్రధాన విషయం గమనించాలంటే కృష్ణా జిల్లాలో కమ్మ కులానికి పెద్ద గురువు డివి మేనర్ ఠాగూర్ గారు. ఎస్. ఈయన ఇద్దరు కమ్మలు కొట్టుకున్న, అలాగే కమ్మళ్ళు ఏదైనా వ్యాపారం చేయాలన్నా ఈయన ఆశీస్సులు తీసుకుంటే తప్ప అది విజయవాడ నగరంలో సక్సెస్ అవ్వదు. అలాంటి వ్యక్తిని మోసం చేయగల కెపాసిటీ ఉన్న ఈ పట్టాభి తర్వాతి కాలంలో హోటల్ వ్యాపారంలో అడుగు పెట్టడం, అక్కడ ఆర్థిక ఇబ్బందులు తోడవడం, హోటల్ వ్యాపారంలో అసలు ఉట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందని ఒక హోటలే రన్ చేయలేని ఈ వ్యక్తి బ్రాంచీలు పెట్టడం, దానివల్ల నష్టపోయి అందరిని మోసం చేసి ఫ్రెండ్స్ని కానీ సాటి కులస్తులను కానీ వీళ్ళందరూ మోసం చేసి దిక్కుతోతని పరిస్థితుల్లో కేసినేని నాని దగ్గరికి గుమస్తగా చేరి ఆ చేరడంతో పాటు ఈ రాజకీయమైన ఒక అండ తీసుకొని ఈయనకి ఒక ప్రధానమైన పేరు ఉంది. ఈయన పాదం ఎక్కడ పెడితే అక్కడ ఆ వ్యాపారం నాశనం, ఆ కార్యక్రమాలు నాశనం అయిపోతాయి. అందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో స్పోర్ట్స్ రంగంలో కేసినేని నాని గారిని అడ్డం పెట్టుకొని స్పోర్ట్స్ రంగంలో అడుగు పెడితే ఆయన ప్రభావం ఆనాటి నుంచి ఈనాటి వరకు అసలు విజయవాడలో కానీ కృష్ణా జిల్లాలో కానీ క్రీడారంగం అనేది కోలుకొని ఒక దెబ్బ తగిలింది. ఇక్కడ ఒకటి ఏంటంటే
ఈయన కేవలం కమ్మ సామాజిక వర్గాన్ని చెందుతుంటూ జనరల్గా స్పోర్ట్స్ రంగంలో ఎలా ఉంటుందంటే అసోసియేషన్ ప్రెసిడెంటే మామూలుగా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యే పరిస్థితి ఉండేది. ఈయన కేసీఆర్ అనుచరుడుగా కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్తో ఒక బ్యాడ్మింటన్ అసోసియేషన్కి కార్యదర్శి అయ్యి ఒక రాంగ్ వేలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు అయ్యాడు. ఈ అధ్యక్షుడు అయిన తర్వాత ఈయనకి క్రీడల పట్ల అవగాహన లేకపోవటం, దాంతో ఏమైందంటే క్రీడారంగం పూర్తిగా ఆయన దెబ్బకి ఆయన 2 సంవత్సరాలు అనుకున్నాడు, కానీ ఆ దెబ్బ పడికి 4వ సంవత్సరం ఇప్పటికి కూడా క్రీడారంగం కోలుకోలేని నీచ స్థితికి దిగజారిపోయింది. ఇక ఈయన వ్యక్తిగతం ఇలాగుంటే రాజకీయంగా కానీ ఈయన ఒక చిన్న తాబేదారు, అంటే బినామీ దొంగ అకౌంట్లతో దొంగ చేష్టలతో ఒక పక్కన వాళ్ళతో ఘర్షణ పడటం, దొంగ డాక్యుమెంట్లు పుట్టి చేసి పక్క స్థలాలు ఆక్రమించడం, దాని మీద కోర్టుకి వెళ్ళటం, ఈ ఘర్షణలు. ఇది ఎలాగైందంటే విజయవాడ నగరంలో మా కాపు ప్రముఖుడు బొమ్మదేవర సుబ్బారావు గారు ఆయన స్థలాన్ని కేసినేని ఆయన మంచి ఫ్రెండ్స్ నాని పక్క స్థలం మీది కాబట్టి నేను కార్ పార్కింగ్ వాడుకుంటాను అని అంటే ఆయన ఫ్రెండ్షిప్ మీద ఇస్తే దానికి దొంగ డాక్యుమెంట్లు పుట్టించి దాన్ని కోర్టులో వేసి నాన్న ఇబ్బంది పాలు చేస్తే ఆ టైంలో ఈ గొడవ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ప్రధానమైన సమస్యగా మారే టైంలో పాత బస్ స్టాండ్కి ఎదురుగుండా ఉన్న స్థలం అండి. అదే కోట్లు విలువ చేసే స్థలం. కోట్లు విలువ అది కేసినేని భవన్ అని తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్గా పేరు పొందింది. ఆ విషయంలో ఇది రాష్ట్ర సమస్య అయిపోయింది. కాపుల పట్ల కేసినేని నాని అనే ఒక దృక్పథం అనేది ఒకటి వచ్చి బయటకు వచ్చి ఇది చాలా రప్చర్ అవుతుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు స్వయంగా కల్పించుకొని ఈ పట్టాభి చేసిన పనిని తప్పుబట్టి ముందు ఆ స్థలం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయిందని చెప్తే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి చెప్తే తప్ప ఆ స్థలం విషయంలో కాపులకు న్యాయం జరగలేదు. అంటే ఇక్కడ కేసినేని గారికి తెలిసే పట్టాభి గారు చేశారంటారా, తెలియకుండా చేశారు? అంటే ఫస్ట్ ఈ సంఘటన అంతా నాని గారి నోటీసులో లేకుండా ఈ రప్చర్ అంతా ఈ పెంట అంతా తీసుకెళ్ళి నానికి అంటగట్టాడు. అయ్యో, అంటే ఈయన పట్టాభి అనేవాడు ఎప్పుడు ఎట్టోడికి పెంట రాయడానికి బురద రాయడానికి ట్రై చేస్తాడు. నానికి పెంట రాశాడు, భానుగారి మీద ఇటీవల మాట్లాడిన దాంట్లో ఒక బురద రాయడానికి ట్రై చేశాడు. సరే సార్, ఇప్పుడు ఆయనకి అసలు ఈ రాజకీయాలకు సంబంధించి ఆయన ఎప్పుడన్నా పోటీ చేసిన సందర్భం మేము ఎప్పుడు వినలేదు. అసలు రాజకీయాలకి ఈ పట్టాభి అనే మనిషికి ఏంటండి అసలు లింక్? చంద్రబాబు గారు ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన అధికార ప్రతినిధి కింద ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే ఈ మధ్యకాలంలో నేను కొన్ని వీడియోలు చూశాను. ఈ వీడియోల్లో రాష్ట్రంలో 175 స్థానాల్లో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తారన్నారు. అయితే నేనైతే ఒక ఛాలెంజ్ విసురుతున్నా, మీరు తిరువూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయండి, అది మీ వల్ల అయిద్దా? అది ఎస్సీ నియోజకవర్గం. రాష్ట్రంలో 175 స్థానాల్లో పోటీ చేస్తానంటాం. ఎంత మీకు రాజకీయాల పట్ల ఎంత అవగాహన ఉంది మీకు? ఆయన కొంచెం కూడా ఆలోచన లేకుండా అసలు రాష్ట్రంలో ఎన్ని ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి అది కూడా అర్థం లేకుండా, బీసీ నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్ని మైనారిటీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే రిజర్వేషన్ అనేది ఎస్సీకి ఉంటుంది కాబట్టి ఎస్సీ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి, అక్కడ మనం పోటీ చేయలేము అనే ఒక ఆలోచన కూడా లేకుండా ఏంటో అర్థం పద్ధతి లేని ఛాలెంజ్ ఏంటి నువ్వు నాకైతే ఒక విషయం అయితే నాకు ఈ మధ్య డౌట్ వస్తుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడకి డ్రగ్స్ వచ్చినాయి అనేది ఈ మధ్య మీడియాలో కానీ పోలీసు కానీ దాని మీద బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీంట్లో తెలుగుదేశం వాళ్ళ పాత్ర కూడా ఉందని చెప్పి కొన్ని మీడియాలో కూడా వచ్చింది. ఆ మీడియాలో వచ్చినప్పుడు అక్కడ కొన్ని డ్రగ్స్ అయినా మిస్ అయిపోయినాయా, ఆయన పట్టాభి గారి ఇంట్లో ఉన్నాయా, ఆ డ్రగ్స్ తీసుకొని ఈయన పిచ్చి పిచ్చి వాగుతున్నాడా? ఎందుకంటే ఇది భానుగారి సబ్జెక్ట్ వచ్చేసరికి ఇక్కడ అది కంప్లీట్ ఫ్యామిలీ వ్యవహారం. పిల్లలు చక్కటి పిల్లలు ఒక MBA చేసి ఒకళ్ళు మంచి వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ మానాన్న వాళ్ళు ఉంటూ అసలు ఈ రాజకీయాల్లో తండ్రికి మైనస్ అవ్వకూడదనో లేకపోతే ఇంకో రకమైన ఆలోచనతో తండ్రికి దూరంగా వ్యాపారాలు చేసుకుంటూ చక్కగా రాణిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక నెక్కచ్చి మనుషులు, కొడుకులు ఇద్దరు కూడా. అందుకనే వాళ్ళకి కోపం ఎక్కువ, తప్పని చెప్పగలిగే కెపాసిటీ ఉన్న కొడుకులు వాళ్ళు. అందుకని నెక్కచ్చిగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కోపం ఉంటుంది. అంతేగాని ఇలాంటి చిల్లర పనులు చేసే మనస్తత్వం వాళ్ళది కాదు. అది నాకు అనుమానం.
పటాభి గారు, మీరు నిజంగా ఫ్యామిలీతో కాపురం చేస్తున్నారా? అసలు కలిసే ఉన్నారా మీరు? ఒక సంసారపక్షంగా ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఇది కాదు, ఇది పద్ధతి కాదు మీకు ఇది. ఎందుకంటే మీరు చేస్తున్నది ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కానీ మీరు చాలా అవగాహన చేసుకున్న అవగాహన ఉందా? అసలు చంద్రబాబు నాయుడు మీకు జాతీయ అధికార ప్రతినిధి ఏంటండి? నీకు తా అంటే తూ రాదు రాజకీయాల్లో. ఏదో పేపర్లు చదివి 4 మాటలు 4 ఇంగ్లీష్ మొక్కలు ఆ TV5లోనో లేకపోతే ఇంకో టీవీలోనో మాట్లాడటం తప్ప, లేకపోతే ఆర్టీఐ ఆర్టీఐ యాక్ట్ను ఉపయోగించుకొని 4 కాగితాలు బయటికి తీసుకొచ్చి ఈ మాట్లాడటమే తప్ప మీకేం తెలుసండి రాజకీయం? ఎప్పుడైనా రాజకీయాలు ఉన్నారా మీరు? మీ పరిధి ఏంటి? మీ స్థాయి ఏంటి? మీ స్థాయి మా భానుగారు ఇంట్లో పని మనిషి గోటికి చాలుతారా మీరు? మీరు చేసే పని ఏంటి అసలు? ఇలాగా మమ్మల్ని నార్కో టెస్ట్కి రమ్మంటారు. మీరెవరండి మా భానుగారిని నార్కో టెస్ట్కి రమ్మంటారు? మీ నాయకుడికి ఉందా దమ్ము? మీకుందా? భానుగారి విషయంలో తొందరపడి ఏదైనా మీరు వ్యవహరిస్తే మాట్లాడితే రానున్న కాలంలో ఇక ఇదే మీ టీడీపీ ప్రభుత్వానికి ఆఖరి రోజులుగా మీరు లెక్కేసుకోండి. ఇప్పుడిప్పుడే కాపుల ఆలోచన విధానం కొంత మారుతుంది. ఆ మారే టైంలో మీరు కాపుల ఆలోచన విధాన్ని మళ్ళీ తిరిగి వేరే పార్టీకి దగ్గర చేయిస్తే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు సుఫారీ తీసుకుంటున్నారా ఏంటి? మీరు మాట్లాడే మాటలు సుఫారీ అంటే అర్థం తెలుసా నీకు? నీ భాషలో అది బ్రోకర్ చేసి దానికి డబ్బు కలెక్ట్ చేసేవాడు. సుఫారీ అంటే అది. అందుకని ఇవాళ చంద్రబాబు నాయుడు నిన్ను పెట్టుకోవడం అంటే ఒక సామెత కూడా ఉంది మనకి. ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే గతే అని ఒక సామెత ఉంది. ఆ రూపాయన మిమ్మల్ని చంద్రబాబు నాయుడు జాతీయ అధికార ప్రతినిధి ఏంటండి? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంతటి అనుభవశాలి చంద్రబాబు నాయుడు గారు. అఫ్కోర్స్ ఆయన ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఆయనకి రాజకీయాలని తెలుసు, ఆయనకుని చాలామంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు, కవర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయనకు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి ఒక ఆలోచన ఉంది, అవగాహన ఉంది. పలానా ఎమ్మెల్యే మంచోడు, పలానా ఎమ్మెల్యే ఇది, పలానా ఎమ్మెల్యే సౌమ్యుడు అని చెప్పి. నాకు తెలిసి సామినేని ఉదయభాను గారు అంటే కూడా చంద్రబాబు గారికి ఏ విధమైన వ్యతిరేకత, ఏ విధమైన నెగిటివ్ ఫీలింగ్ లేదు. అంతటి సౌమ్యుడైన ఉదయభాను గారి మీద ఈ పట్టాభి అనే ఒక చిన్న వ్యక్తి ఎంత పెద్ద ఆరోపణ చేయడానికి కారణం ఏంటంటారు? ఇక్కడ మనం ఒక విషయం, పట్టాభికి ఫస్ట్ నుంచి బయట వాళ్ళ మీద బురద చల్లటం, ఆ బురద పెంటగా మారే టైంలో దాన్ని తీసుకెళ్ళి సొంత పార్టీ వాళ్ళకి అప్పచెప్పడం. ఆనాడు కేసీనానికి ఏదైతే ఏ పని చేశారో ఒక ఇద్దరు మంచి స్నేహితుల్ని విడగొట్టి తగాదాలకు వచ్చేటట్టు చేసి, చిరంజీవి గారు నాని గారా స్నేహితులు, లేకపోతే సుబ్బారావు గారును నాని గారు. అలాగే ఇప్పుడు భానుగారి మీద బురద వేస్తే ఆ బురద పెంటగా మారి చంద్రబాబు నాయుడుకి అంటుకుంది. ఆ చంద్రబాబు నాయుడికి పెంట కడుక్కోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు మా దాసనారాయణరావు గారు ఒక సామెత చెప్తాడు, అందరూ బుద్ధిమంతులే, దాకలో ముళ్ళేమైనా అంటే దాకలో చేపలేమైనాయని. అర్థంతో ఇవాళ చంద్రబాబు నాయుడు చేసే పని ఏమిటంటే, ఇవాళ లోకేష్ ఉన్నాడు. లోకేష్ ఇతర దేశాల్లో బీచ్ల్లో వెచ్చలడిగా మందు తాగుతూ అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ, అంటే అమ్మాయిలతో డ్యాన్స్ చేసే స్టేజ్ అంటే తర్వాత ఎంత నీచ నికృష్ట పనులు చేశాడో మీరు అందరూ ఊహించుకోండి. అలాంటివి ఫేస్బుక్లో కూడా వస్తున్నాయిలేండి అవి. అది అలాంటి నికృష్ట పనులు చేసిన వాళ్ళను వదిలేసి వైట్ కాలర్ భాను అనేవాడు వైట్ కాలర్ ఎప్పుడైనా సరే ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ వైట్ పేపర్ మీద ఏది రాసుకున్నా అది నీట్గా కనపడింది. అలాంటి వాళ్ళు మీకు ఇంకో విషయం మీరు అది మర్చిపోతున్నారు. జగ్గైపేట నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం మా భాను అని వాటేసుకొని గెలిపించుకుంటే 5 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ఆయన వాటేసుకొని మా భాను అని చెప్పి ఆయన అసెంబ్లీకి పంపిస్తుంటే మీరెవరండి? నిన్నగాక మన బాల్ బచ్చాగాడి నీ బాల్ బచ్చాగాడి నువ్వా మా భాను పిల్లలు అనేవాళ్ళని మేము తలుచుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశ పతనాన్ని నీ ద్వారానే నిరూపిస్తాం.
కాపులంటే మజాకా కాదు, కాపులంటే ఏంటో అనేది నీకు రుజువు చేస్తాం. నీ రూపాయన తెలుగుదేశానికి కాపుల బలం ఏంటో నిరూపిస్తాం. అంతేగాని ఇంకొకసారి భానుగారి విషయంలో కానీ నువ్వు ఆచితూచి మాట్లాడపోతే అసలు నువ్వు రాజకీయాలు మాట్లాడుకో. భానుగారి ఫ్యామిలీ గురించి నువ్వే కూడా మాట్లాడటానికి అనేది ప్రధానమైన నా హెచ్చరిక. మేము తలుచుకోగలిగితే ఆనాడు విజయవాడలో వంగవీటి మోహన్ రంగా ప్రజారక్షణ ధ్యేయంగా పనిచేసిన రంగా గారి ఉద్యమాన్ని మళ్ళీ మీకు ఒక్కసారి రుచి చూపిస్తాం. మా కర్మ కొద్దీ కొన్ని అవాంతరాలు జరిగినాయి, కానీ లేకపోతే విజయవాడ నగరంలో నీకు తిరిగే దమ్ముందా? ఇంట్లోంచి బయటికి రావాలంటే నీ వెనకాల 4 బాయ్స్ కావాలి. పారిపోతావు, పరిగెత్తలేవు. నిజంగా మేము తలుచుకుంటే నువ్వు ఇంట్లో ఉండగలవా? ఆ రోడ్లో తిరగలవా? సుబ్రహ్మణ్యం గారు, నాకు ఒకటి చెప్పండి, అసలు ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారండి? ఆ చెక్ పోస్ట్, ఆంధ్ర తెలంగాణ చెక్ పోస్ట్ అసలు ఏం జరిగిందండి? పోలీసు వాళ్ళు కేసు పెట్టడం అసలు ఏం జరిగింది? ఇటీవల కాలంలో అరకు వ్యాలీ నుంచి, ఈస్ట్ గోదావరి రంపచోడవరం నుంచి ఈ గంజాయి స్మగ్లింగ్ అనేది బాంబేకి బాగా పట్నం ఇవన్నీ ఉన్నాయి. కరెక్ట్. రంపచోడవరం అంటే గంజాయి రవాణా ఎక్కువైపోయింది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం కట్టడి చేయడానికి, ఎందుకంటే దీని ఎఫెక్టు ఈ గంజాయి రవాణాది బొంబాయి పేరు మీద హైదరాబాద్ కూడా వెళ్తున్నాయి. దాని మీద అక్కడ పోలీసు బాగా అలర్ట్గా ఉంటున్నారు. పట్టుకుని ఒక 4 వ్యక్తుల్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పట్టుకున్నారు. ఈ పట్టుకున్న వాళ్ళ మీద పేర్లు కూడా వచ్చినాయి. ఇవన్నీ జరిగి అంతా కేసు ఫైల్ చేశారు, అరెస్ట్ చేశారు, అన్నీ అయిపోయినాయి. అవునండి, కోదాడ రూరల్ పోలీసు వాళ్ళు చేశారు. అయిపోయింది. ఇది రూరల్ పోలీసులు అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం ఇవన్నీ అయిపోయినాయి. ఈగలు అయిపోయిన తర్వాత అంతా విషయం అయిపోయిన తర్వాత తగుదురమ్మా బయలుదేరావు నువ్వు. అంటే విజయవాడలో డ్రగ్స్ తీసుకొని మత్తులో ఉండి నువ్వు భానుగారి పిల్లల మీద ఊరినే నీ పక్కన ఉన్న టీడీపీ భక్తులతో ఈ ఫేక్ వాట్సాప్లు పెట్టించి దీన్ని అలా చేయడానికి ప్రయత్నిస్తున్నావు. ఇది కరెక్ట్ అంటావా నువ్వు చేసే పని? నీ వల్ల తెలుగుదేశం పతనం చాలా దగ్గరలోనే ఉంది. మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డికి నీ అధికారంలో తీసుకురావడానికి నువ్వు వేసే ఎత్తులు చంద్రబాబు నాయుడు గమనించకపోతే లోకేష్ సీఎం అయిపోతాడన్న కలగానే మిగిలిపోద్ది. నీ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో యావత్తు భానుగారంటే ఒక కాపు సామాజిక వర్గమే కాదు, ఆయన 5 సార్లు అతి తక్కువ జనాభా ఉన్న జగ్గయ్యపేట కాపు జనాభా తక్కువగా ఉన్న జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, కాపులు, మెయిన్ కమ్మలు, ఈ కమ్మల సపోర్ట్తో ఆయన 5 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిచి ఛాలెంజ్ విసిరాడు. తట్టుకు నీకు విషయం ఉంటే ఎందుకు ఆయన మీద పోటీ చేసిన శ్రీరామ్ తాతయ్య వైశ్య కమ్యూనిటీ ఆయన కూడా మాట్లాడాడు. భానుగారు అంటే చాలా మంచి వ్యక్తి అన్నట్టు మాట్లాడుకొచ్చాడు. అంటే నీకు వాళ్ళందరికంటే నీకు ఎక్కువ తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు లావుగా ఉన్నావు అనుకుంటున్నావా? నీకంటే లావుగా చాలామంది ఉన్నారు. నువ్వేదో మూర్తి గారు అని TV5లో ఇంకోటి పేరు చెప్పేది సాంబశివరావు అని మీ దాంట్లో మాట్లాడుతూ ఏదో పెద్ద వెంకటకృష్ణ గారు అని మాట్లాడటం, నీకే మాట్లాడటం వచ్చా? చాలామంది అయిపోయారు. గుర్తుపెట్టుకో పట్టాభి. మరొక్కసారి భానుగారి గురించి కానీ భానుగారి ఫ్యామిలీ గురించి కానీ నువ్వు కానీ మాట్లాడితే ఖబర్దార్, ఇక నువ్వు విజయవాడ నగరంలో నిన్ను తిరగనీయం. అవసరమైతే నీ ఇంటి ముందు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోరాటం చేస్తాం. నువ్వు ఇంట్లోంచి బయటికి రాలేవు. మళ్ళీ ఒకసారి ఏలూరు పారిపోవాల్సిన పరిస్థితి నువ్వు క్రియేట్ చేసుకో. నిన్ను కానీ ఈ చంద్రబాబు నాయుడు పక్కన వేసుకొని కూర్చుంటే నీ పతనం, నీ వల్ల యావత్ కాపు జాతి, తెలుగుదేశం అనుకూలంగా ఉన్న కాపు జాతి కూడా బయటకు వచ్చేసి తెలుగుదేశం పతనమే మా లక్ష్యం, మరణ శాసనాన్ని అమలు చేస్తామని చెప్పి మరొక్కసారి నీ ద్వారా మీ నాయకులకి, మీ పార్టీకి, అందరికీ మేము గుర్తు చేస్తున్నాం. ఈయనకి మన పట్టాభి గారు ఛాలెంజ్ చేశారు నార్కో ఎనాలిసిస్కి రమ్మని. అలాగే ఉదయ్ భాను గారు కూడా ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు ఈ నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి పట్టాభి గారి ఫ్యామిలీ కూడా వస్తున్నట్టేనా? మీరు పిలుస్తున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీనే రావాలా? అంటే ఇక్కడ మేము ముందే ఒకటి చెప్పాం, అసలు నువ్వెవడో నార్కో టెస్ట్కి భానుగారిని పిలవడానికి. మా భానుగారు వచ్చే ముందు భానుగారు వస్తున్నా మేము వెళ్ళనీయం. ఎందుకంటే ఎదవలు పిలిస్తే వెళ్ళే పరిస్థితి ఆ భానుగారిది. నువ్వు ముందు ఒకే టెస్ట్ కాదు, నార్కో టెస్టే కాదు, ఇంక చాలా టెస్టులు ఉన్నాయి, అవి కూడా చేసుకొని
అందుకని అలాగే చంద్రబాబు నాయుడు నువ్వు భానుగారిని నార్కో టెస్ట్కి రమ్మంటావా? మీకు కడుక్కోవాలా? ఏం కడుక్కోవాలి చెప్పు, ఏం కడుక్కోమంటావు? నువ్వు కడుక్కో ముందు. నీ ఇంట్లో జరుగుతున్న భాగవతాన్ని ఏంటో తెలుసుకో. నీకు అసలు అన్నం పెడుతున్నారా? ఆ రోజు ఎన్టీ రామారావుకి ఇంట్లో అన్నం పెట్టలేని పరిస్థితుల్లో లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటే ఇవాళ నీ పరిస్థితి ఏంటంటే కూడు అన్నీ ఉండి కూడా తినలేని, అదేదో భైరవ దీపం సినిమాలో అన్నీ ముందుంటే ఆ తినే టైంకి పక్షి వచ్చి అన్నీ తోసేస్తుంటుంది. ఆ పరిస్థితి నీది. అందుకని నువ్వు ఇంట్లో ముందు నీ ఇల్లు నీ ఒళ్ళు అన్నీ జాగ్రత్తగా చూసుకో. అంతేగాని అనవసరమైన యుగోలకు పోయి కాపుల్ని రెచ్చగొట్టమాక. కాపులతో పాటు అనేక సామాజిక వర్గాలు మా కాపునాడులో ఉన్నాయి. కాపులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. వీళ్ళందరూ కలుపుకొని నీకు సరైన గుణపాఠం చెప్తాం. అవసరమైతే నీ పక్కన మా సామాజిక వర్గ నాయకుడు ఉన్నా సరే మా సామాజిక వర్గ నాయకుడిని కూడా మేము కన్విన్స్ చేసి వద్దు చంద్రబాబు నాయుడుతో సావాసం వద్దు, మనం నష్టపోతామని చెప్పి కన్విన్స్ చేసి మళ్ళీ మా పక్కకి తెచ్చుకుంటాం. అంతే తప్ప నిన్ను మళ్ళీ ఇలాగే ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు వస్తాయి. ఇదే తెలుగుదేశానికి ఆఖరి రోజులని చెప్పి మరొకసారి నీకు చెప్తున్నాం. సభ్యత్వం మెలుగు, ఐక్యతగా ఉండు, మమ్మల్ని కూడా కన్విన్స్ అయ్యి. ఎందుకంటే నువ్వు చేసిన పనులు ముద్రగడ్డ గారి విషయంలో కానీ రంగా గారి విషయంలో కానీ ఏ విషయం చెప్పు. ఈ మధ్యకాలంలో అవంతి శ్రీనివాస్ హనీ ట్రాప్ ఏంటి? హనీ ట్రాప్ నీకు అలవాటు మీ పార్టీకి ఏముంది? ఎందుకు మీ పార్టీలో మీ ఆడవాళ్ళని అలా చేసే కార్యక్రమే తప్ప మీరు చేసేది మీ ఆడవాళ్ళు గౌరవంగా లేరా? ఎంతమంది గౌరవంగా ఉన్నారు? ఎంతంత ఉన్నత స్థానాలకు వెళ్ళారు? వాళ్ళని రోడ్డు మీద తీసుకుంటూ హనీ ట్రాప్ అంటావు, లేకపోతే అంబటి రాంబాబు అంటావు, లేకపోతే పృథ్వీ అంటావు. ఏంటి నీ పరిస్థితి? నీ భాగవతాలు చెప్పమంటావా? చివరిగా ఒక హెచ్చరిక చేస్తున్నా పట్టాభి, నీకంటే ఎక్కువ సర్వీస్ చేసిన జయప్రద. ఇవాళ జయప్రద మీ పార్టీలో స్థానం ఏంటి? ఆవిడేదో అదృష్టం బాగుండి నార్త్ ఇండియా వెళ్ళిపోయి సమాజ్వాదీ పార్టీలో చేరి ఎంపీ అయ్యింది. అవును, అందరికీ తెలిసిన విషయం. ఆవిడని అన్ని రకాలుగా ఉపయోగించుకున్నాడే అపవాదు కూడా ఉంది. జయప్రద విషయంలో ఏం జరిగింది తెలుసా నీకు? మీ నాయకుడు ఎంత నీచమైన పనులు చేయించాడో తెలుసా నీకు? ఆవిడ వల్లే ఆనాడు గవర్నమెంట్ నిలిచిందంటే కేవలం జయప్రద వల్లే. జయప్రదకి జరిగిన అన్యాయాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకో. నీ పరిస్థితి కూడా అంతే పట్టాభి. ఎందుకంటే వాడుకొని విసిరేయటంలో మా చంద్రబాబు నాయుడు యూజ్ అండ్ త్రో. అధికారం రాకముందు నీకు పదవి అంటాడు, నీకు పదవి. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ మీ వాళ్ళే తప్ప ఇతర కులాలకు ఇచ్చారా? నీ పార్టీలో పనిచేసిన ఎంతోమంది ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరికైనా పదవి ఇచ్చారా? ఎందుకు నా దోస్తు పరసపోకు రాజేష్ ఎస్సీసీఎల్ విజయవాడ నాయకుడు పార్టీ పుట్టినప్పటి నుంచి మమ్మల్ని వ్యతిరేకించి ఆ పార్టీ జెండా పట్టుకొని తిరిగాడు. ఇవాళకి 1 టౌన్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. అతని పరిస్థితి ఇవాళకి ఒక పదవి, ఒక ఎస్సీలో ప్రముఖ నాయకుడికి ఎస్సీ పదవి, అతను కూడా ఒక పదవి ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో మీరుంటే ఇవాళ అతను వాళ్ళ గురించి మీరు ముసలిగా మీరు కలుస్తారు. ఏం చెప్పాలి నీకు చెప్పు? ఇంతకంటే ఎక్కువ మాట్లాడమంటావా? నీలాగా బూతులు మాట్లాడమంటావా? పంచాంగాలు ఇప్పమంటావా? మాకు వచ్చు, గుర్తుపెట్టుకో. ఇంకొకసారి మా కాపు జాతి పట్ల కానీ మా కాపు నాయకుల పట్ల కానీ నువ్వు కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడిపోతే ఖబర్దార్, నీకు కాదు ఖబర్దార్, చంద్రబాబు నాయుడుకి, మీ లోకేష్కి, మీ అధిష్టానానికి ఖబర్దార్ చెప్తున్నాం, గుర్తుపెట్టుకో. ఓకే సార్, ఓకే. ఇదండి ఈ ఉదంతంలో సామినేని గారి ఉదంతంలో ఆయన చాలా సౌమ్యుడు, నిజమే, అది అందరికీ తెలిసిన వ్యక్తి, అందరివాడిగా పేరొందిన మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద అభాండం లేకపోతే ఆయన కొడుకు మీద అటువంటి ఆరోపణ చేయటం వల్ల రాష్ట్రంలో అనేక మంది అన్ని కులాల నుంచి అని చెప్పొచ్చు, అన్ని వర్గాల నుంచి కూడా చాలా వ్యతిరేకత వస్తుంది. ఇటువంటి మనిషిని మీరు ఎలా మీ పార్టీలో కొనసాగనిస్తున్నారంటూ సుబ్రహ్మణ్యం గారు ప్రశ్నిస్తున్నారు. అలాగే చెప్పారు, మొదట రాజకీయం నేర్చుకో, రాజకీయాల్లో ఎలా మాట్లాడాలో నేర్చుకో, రాజకీయాల్లో ఎలా హుందాగా ఉండాలని నేర్చుకో, ఎలా ఆరోపణలు చేయాలో నేర్చుకోమని సలహాలు ఇవ్వటం జరిగింది. అంతేకాదు తను మాట్లాడే భాషను మార్చుకోమని మరోసారి సామినేని గారి మీద కానీ ఆయన కుటుంబం మీద కానీ ఎటువంటి ఆరోపణలు చేస్తే తాము ఒప్పుకోమని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎదిరించి తీరుతామని తెలియజేశారు. దిస్ ఈజ్ తిరుమల రావు signing off. Thank you.